గురుగారు ఈ మాసంలో వృషభ రాశి వారికి విద్య, వ్యాపార, ఆరోగ్యరీత్యా ఏ విధంగా ఉంటుందంటారు? వృషభ రాశి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గురువు జన్మరాశిలోకి మారాడు. వృషభ రాశిలోకి. కాబట్టి శుభదాయకంగా ఉంటుంది. కానీ శుక్ర కుజగ్రహ ప్రభావం చేత వృషభ రాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే సంతానం అంటే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఇళ్ళల్లో ఉంటారో వాళ్ళకి ఆరోగ్య భంగం అనేది సూచించదగినటువంటి విషయం. కాబట్టి తగిన జాగ్రత్తలు. అంతేకాకుండా ఈ పిల్లలకు కూడా ఎలాంటివి అంటే స్వయం సిద్ధంగా వచ్చేటువంటి అనారోగ్య బాధలతో పాటు వీళ్ళు కింద పడటం, కాళ్ళకి, చేతులకి, తలకి ఇట్లాంటి దెబ్బలు తగలటం ఇలాంటివి ఎక్కువగా సూచించబడుతున్నాయి. కాబట్టి పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీళ్ళు ఏదైతే పని అనుకుంటూ ఉంటారో అయినట్టుగా కనపడుతూ ఉంటుంది. కానీ చివరిదాకా వచ్చేసరికి తెల్లవారితే పని అయిపోతుంది అనుకునే సమయానికి మాత్రం మరలా వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. వీరి చేత్తో ఈ మాసంలో ఎవరికైతే డబ్బులు ఇస్తారో అవి వెనక్కి రాకపోవడం అనేది మాత్రం తథ్యం. సస్సేమిరా వెనక్కి రావు. అది ₹1,00,00,000 కావచ్చు, ₹100 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. మరలా మనం వెనక్కి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు, మనకు అక్కర్లేదు, వాళ్ళకి ఏదైనా సహాయం కోసం ఇస్తున్నాం అనుకునేటువంటి భావనతో ఇస్తే మాత్రం ఏ రకమైనటువంటి సమస్య లేదు. మరలా మనకి రావాలి, మనకి వడ్డీలు వస్తాయి, ఇవి ఇస్తే ఈ రకమైనటువంటి ఆలోచనతో ఇస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. లేనిపోను తిరిగి రాకపోవచ్చు అంటారు. కొనుక్కొచ్చుకోవడం, శత్రుత్వం కొనుక్కొచ్చుకోవడమే కదా, డబ్బులు ఇచ్చి మరీ శత్రువుల్ని మనం తెచ్చుకోవడమే. కాబట్టి ఆ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వృత్తి ఏదైతే చేస్తూ ఉన్నారో దీంట్లో మంచి డెవలప్మెంట్ కనబడుతుంది. ఆదాయపరంగా కనపడదు, కానీ తప్పనిసరిగా వీళ్ళకు మంచి గుర్తింపు అనేది ఏర్పడుతుంది. వృత్తి కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి. వీళ్ళు అంటే కంటెంట్ వైజ్ ఎలా అంటే పెద్దగా కష్టపడరు, పైకి చూపించడం మాత్రం మొత్తం వీళ్ళే చేసినట్టుగా మంచి చూపించేటువంటి భావన కలిగేలాగా చూపిస్తూ ఉంటారు. దానివల్ల తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు మాత్రం తప్పనిసరిగా ఏర్పడుతూ ఉన్నాయి వీళ్ళకి. అలాగే వీళ్ళకి కళ్ళకు సంబంధించినటువంటి నేత్ర బాధ చికిత్స కూడా తప్పనిసరిగా అవసరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త. అంతేకాకుండా ఈ కళ్ళల్లోకి అంటే మనకి ఏదో ఈ శుక్లాలు ఇట్లాంటివని చెప్తూ ఉంటారు. ఇలాంటివి కాకుండా ఏదైనా మనం దారిని పోయేటప్పుడు కావచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా వాడుతున్నటువంటి వస్తువుల వల్ల కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దెబ్బలు తగులుతూ వాటి వల్ల కూడా చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఏ వస్తువు వాడుతున్నప్పుడైనా కాస్త జాగ్రత్తగా వాడటం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. అలాగే విద్యార్థులు పూర్వంలో ఉండేటువంటి పరీక్షలు తప్పినవి ఏవైతే ఉంటాయో, కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉంటే ఈ మాసంలో వీళ్ళు కనుక తప్పనిసరిగా సంకల్పం చేయగలిగితే మంచి ఉత్తీర్ణత కలిగి పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకు కూడా ఈ నెలలో ఏదైనా పరీక్ష లేదు, మనకి పోటీ పరీక్షలు ఉంటాయి, అట్లాంటి వాటికి కావచ్చు, వీసాల కోసం ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యి మంచిగా ముందుకు వెళ్తారు. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే పురుషులకు స్త్రీ వల్ల, స్త్రీలకు పురుషుల వల్ల విశేషమైనటువంటి ధనయోగం జరగబోతుంది. అది కూడా సన్నగా, తెల్లగా, పొడవుగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల తప్పనిసరిగా ధనయోగం జరగబోతుంది. అది కొత్త వాళ్ళ పరిచయం కావచ్చు, అంతకుముందు పూర్వ పరిచయంలో ఉండేటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, పక్కన ఉండేటువంటి తోడు వాళ్ళ వల్ల కావచ్చు. ఎలా అయినా సరే స్త్రీలకైతే పురుషుల వల్ల, పురుషులకైతే స్త్రీల వల్ల ధనయోగం మాత్రం తప్పనిసరిగా కలగబోతుంది. అంటే వాళ్ళు ₹1,00,00,000 చేతులు పెడతారని కాదు, మనకి ఏదైనా కార్యం, ఒక గొప్ప కార్యం, ఆర్థికంగా పనికొచ్చేటువంటి కార్యం మనం చేయబోతుంటే అది మనకి చేతకాక ఆగిపోవడం కానివ్వండి, అంతకుముందు ఎన్నో రోజుల క్రితం నుంచి మనం చేయాలనుకునేటువంటి పనులు ఆగిపోవడం కానివ్వండి, ఇలాంటివి వేరే వ్యక్తుల సహాయంతో, ఇందాక చెప్పా కదా పర్సనాలిటీ కూడాను, సన్నగా ఉంటారు, తెల్లగా ఉంటారు, పొడవుగా ఉంటారు, ఇలాంటి వ్యక్తుల సహాయ సహకారాలతో సంపూర్ణమైనటువంటి ధనయోగం కలగబోతుంది తప్పనిసరిగా. కానీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అని చెప్పాం కదా, ఇది మే 15వ తారీఖు తర్వాత స్త్రీల వల్ల, పురుషుల వల్ల ధనయోగం జరగబోతుంది. కాబట్టి అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టమని కాదు, కానీ ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళు ఏదైతే సంకల్పం చేయబోతున్నారో మే 15వ తారీఖు తర్వాత వాళ్ళకి సంపూర్ణమైనటువంటి కార్యం దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి, గృహయోగం కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ రాశి వాళ్ళు ఏ దేవుని పూజిస్తే మంచిది అంటారు? తప్పనిసరిగా అమ్మ, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మనం కేతుగ్రహం అంటాం. కేతు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతువుకి ఉలవలు అంటే బాగా ఇష్టం. మనం సోమవారం రోజున ఉలవలు తెచ్చుకొని, ఒక పావు కేజీ ఉలవలు తెచ్చుకొని నీళ్ళలో నానబెట్టేసి, మంగళవారం రోజు పొద్దున్నే నీళ్ళు మొత్తం తీసేసి, బెల్లం తీసుకొని కొద్దిగా మెత్తగా నలిపి ఆ ఉలవల్లో కలిపేసి ఆవుకు పెట్టాడు. గోసేవ ద్వారా వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అందులో కేతుగ్రహం ఏదైతే గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం ఉంది కాబట్టి ఆ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి ఆవుకి పెట్టేసి నమస్కారం చేసుకొని, గోగ్రాసానికి ఏదైనా మీకు తెలిసినటువంటి గోశాలల్లో గోగ్రాసం అంటే గడ్డికి కావాల్సినటువంటి కానీ, దానికి కావాల్సిన మేత కానివ్వండి, ఏదైనా ఆర్థికంగా సహాయం చేయండి. గోమాత అనుగ్రహం చేత తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వీళ్ళకి. అంతేకాకుండా ప్రతి బుధవారం కూడాను గణపతిని అర్చన చేసిన, లేదు గరిక తీసుకెళ్ళి గణపతి దగ్గర పెట్టి కొంచెం బెల్లం నివేదన చేసిన తప్పనిసరిగా అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.